ఇప్పుడు దేశం ఆర్థికంగా స్థిరపడి కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా ఉచితంగా ₹1 ఖర్చు లేకుండా 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అట్లాగే ఉత్తరాదిన 5 కిలోల గోధుమలు, దక్షిణాదిన 5 కిలోల మనిషికి 5 కిలోల బియ్యం. ఇంకా కొన్ని రాష్ట్రాలు రూపాయికే బియ్యం అని ఈ ఉచితం, అది ఉచితం కింద లెక్కే. రూపాయి ఏంటి, వాళ్ళు కొనే ఖర్చు ₹35, కిలో బియ్యం ₹35 కొని రూపాయికి అమ్మడం అంటే ₹34 ఖర్చు. ఈ 34లో ₹30 కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, ₹4 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇది కూడా ఉచితంగానే మనం భావించాలి. ఇట్లా ఓట్ల కోసం, అధికారంలోకి రావటం కోసం ఉచితాలని ప్రవేశపెట్టి దేశంలో ఉండే ప్రజలు పని చేయకుండా సోమరిపోతుల్లాగా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏమో బియ్యం ఇస్తూ ఉంది, తిండికి సరిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లను దండుకోవటానికి రకరకాల ఉచిత పథకాలు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు వేయటం, ఆ విధంగా దేశంలో ఉండే ప్రజలను రాజకీయ పార్టీలు పరాన్నజీవులుగా తయారు చేస్తున్నారు. పరాన్నజీవులు అంటే పారాసైట్స్ లాగా చేస్తున్నారు. అసలు వాళ్ళు పని చేయటానికి ఆసక్తి చూపటం లేదు. తినటానికి తిండి, కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు బియ్యం ఇచ్చింది, డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలు జనాకర్షణ ఉచితాల కింద వాళ్ళు, ఆ విధంగా అసలు పనే లేకుండా సోమరిపోతులను తయారు చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కేవలం ఓట్ల కోసము ఇటువంటి పథకాలు పెట్టి దేశము ఆర్థికంగా నష్టపోయేలా చేస్తుందని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు దేశంలోనే సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. మరి ప్రధానమంత్రి మోదీ ఆయన 2029 వరకు నేను గోధుమలు 5 కేజీలు, బియ్యం 5 కేజీలు ఉచితంగా ప్రతి నెల ఇస్తానని ప్రకటించారు. మరి ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఏమైనా కేంద్ర ప్రభుత్వము పునరాలోచన చేసి ఉచితముగా ఆహార ధాన్యాల సరఫరాలో ఏమైనా పునరాలోచన చేస్తుందా అని మనం చూడాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వాళ్ళు హామీలు ఇచ్చారు, వాళ్ళు వెనక్కి తగ్గరు. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే ఇక్కడ వ్యవసాయం చేయాలన్నా, భవన నిర్మాణం చేయాలన్నా ఆంధ్ర, తెలంగాణలో మనుషులే లేరు. ఎక్కడి నుంచి రావాల్సి వస్తుంది? ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్. చంద్రబాబు నాయుడు రాబోయే 3 సంవత్సరాలలో అమరావతిలో 62,000 కోట్లు ఖర్చు పెట్టి భవనాలు, అక్కడ మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైన్లు, మంచినీరు, అది టనెల్స్ ద్వారా కేబుల్స్, విద్యుత్ తీగలు అన్నీ చేస్తున్నారు. దీనికి ఉత్తరాది నుంచి రావాల్సిందే, ఆంధ్ర, తెలంగాణ నుంచి లేరు. గతంలో శ్రీకాకుళము, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి శ్రామిక వర్గం వచ్చేవారు, ఇప్పుడు అక్కడ కూడా రావటం లేదు. కనుక వ్యవసాయానికి, భవన నిర్మాణానికి, పారిశ్రామిక అవసరాలకు కూడా ఇప్పుడు అమరావతిలో ఈ నిర్మాణ సంస్థలు, ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ తాత్కాలిక వసతిని కల్పించి ఉత్తరాది నుంచి లక్షల మంది ఆ వలస కూలీని తీసుకొచ్చి ఇక్కడ పనులు నిర్వహిస్తున్నారు. ఇక ఆతిథ్య రంగం, హోటల్ రంగం, హైదరాబాద్ చూసినా, విజయవాడ చూసినా, రాజమండ్రి చూసినా, తిరుపతి చూసినా, విశాఖపట్నం చూసినా ఎవరంటే అక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరు. హోటల్లో వంట చేసేవాళ్ళు, రూముల్లో సేవ చేసేవాళ్ళు అంతా ఈ ఆతిథ్య రంగం హోటల్లో ఎవరంటే మనకు కనపడేది ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ వాళ్ళు. ఈ 2 రాష్ట్రాల వాళ్ళు హోటళ్లలో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళకి అకామిడేషన్ ఇస్తే చక్కగా పనిచేస్తున్నారు. కనుక తెలుగు రాష్ట్రాల్లో అన్నీ ఉన్నాయి. అన్నం పెడుతున్నారు మోడీ, డబ్బులు వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా పనిచేయాల్సిన అవసరమే ఉందని చెప్పి పనిచేసే పరిస్థితి లేదు. ఇక పాడి పరిశ్రమ, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో డైరీలు పెట్టుకున్నారు.
10 నుంచి 100, 500 గేదెలు ఆవులు పెట్టుకున్నారు. ఇప్పుడు వీటి పోషణ ఎవరు చేస్తున్నారు? ఆంధ్ర తెలంగాణ వాసులు కాదు, ఉత్తరప్రదేశ్ నుంచి యాదవులు వచ్చి ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉండే ఈ డైరీలు అంటే ఈ గేదెలు ఆవులను పెంపకం, పాలు తీయటం, పోషణ వాళ్ళు చేస్తున్నారు. స్థానికులు ఎవరు ఆసక్తి చూపించటంలా. అట్లాగే పౌల్ట్రీ, ఈ పౌల్ట్రీలో కూడా స్థానికులు ఎవ్వరూ ముందుకు రావటంలా. అంతా ఉత్తరాది నుంచి రావాల్సిందే. ఇక రాబోయే కాలం ఏం జరగబోతూ ఉంది? ఉత్తరాది నుంచి వచ్చిన ఒరిస్సా, బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్ళు ఇక్కడ స్థిరపడి వాళ్ళు స్థానికత